అందరినీ ఆహ్వానం పలుకుతూ కోరుతున్నాము. మరి మన ఈ సభకు చేసిన మరి లోకల్ లీడర్స్ మరి అందరినీ మరి ఈరోజు మనకి ఎన్నో రోజులుగా మనం ఎదురు చూస్తున్నాము మన మినిస్టర్ గారిని ఇక్కడికి తీసుకురావడానికి. ముఖ్యంగా ఇక్కడ స్థానిక శాసనసభ్యులు విజయ్ గారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటూ నూతనంగా 6 ఆర్టీసీ బస్సులను ప్రారంభించడం జరిగింది. అలాగే ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ఆర్టీసీ సమస్యలపై చర్చించడం, ముఖ్యంగా ఇక్కడున్న ఆర్టీసీ గ్యారేజ్ అయితేనే బస్ స్టాండ్ అయితేనే రేపు రాబోయే కాలంలో కొత్త హంగులతో ఈ నియోజకవర్గ ప్రజలకు అందించేదానికి ఏపీఎస్ఆర్టీసీ చర్యలు తీసుకుంటా ఉందని చెప్పేదానికి గర్వంగా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఈ నియోజకవర్గాన్ని డిస్టిక్ హెడ్ క్వార్టర్గా చేయడం, ఇక్కడ ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరగలేదు. కాబట్టి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలాంటి నియోజకవర్గాలపై దృష్టి పెట్టడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు పార్వతీపురం డిపో అయితేనే బస్ స్టాండ్ను కొత్త హంగులతో నిర్మించడానికి ఏపీఎస్ఆర్టీసీ అలాగే రోడ్డు రవాణా శాఖ నాటి పలుకుతూ ఉంది. అలాగే ఈ పార్వతీపురంలోనే క్రీడల కోసం ఎవరైతే బాలబాలికలు ఉన్నారో వాళ్ళ కోసం అధునాతన హంగులతో ఇక్కడ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అలాగే ఇండోర్ స్టేడియంను కూడా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా నిర్మిస్తాం. అలాగే గత ప్రభుత్వం ఇక్కడ జిల్లా కేంద్రం ఏర్పాటు చేస్తే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఆర్టీఓ ఆఫీసు అలాగే ఇక్కడ ఏమైతే ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన మౌలిక వసతులు కల్పించాలో అవన్నీ కల్పించేదానికి కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో కొన్ని వెనుకబడి నియోజకవర్గాలు ఇలాంటి ప్రాంతాలపై ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేస్తూ ఉంది. దానిలో భాగంగానే మంత్రులను మేము ఒక్కొక్కరం ఈ ప్రాంతాలకు వచ్చి ఇక్కడ ప్రజలైతేనే శాసనసభ్యులైతేనే ఇక్కడ నాయకులు చూపిస్తున్న ప్రేమ చాలా అమోఘ్యంగా ఉంది. ఎందుకంటే వీళ్ళు చూపించే ప్రేమకైనా మేము బానిసలమై ఇక్కడ అభివృద్ధికి కట్టుబాటుగా పనిచేస్తాం. ముఖ్యంగా ఇంకా ఆర్టీసీ విషయానికి వస్తే గత 5 సంవత్సరాల్లో పూర్తిగా ఆర్టీసీ నిర్వీర్యం కావడం జరిగింది. మా ప్రభుత్వం వచ్చి 6 నెలల్లోనే ఆర్టీసీని ఏ విధంగా గాడిలో పెట్టాలంటే ముఖ్యంగా బస్సు కొనుగోలు జరగాల. రాబోయే కాలంలోనే ఈ రాష్ట్రంలో 2000 ఎలక్ట్రిసిటీతో నడిచే బస్సుల్లో రోడ్డుపైకి తీసుకొని వచ్చేదానికి చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఒక సంస్థ మనుగడకు కార్మికుల యొక్క సంతోషం ముఖ్యం. ఎప్పుడు ఎవరు పట్టించుకోలేని ఈ ఆర్టీసీ కార్మికుల విషయాల్లో ఇప్పుడు చిత్తశుద్ధిగా పనిచేస్తున్నాం. దానిలో భాగంగానే గత 3 రోజుల ముందు నైట్ అలవెన్స్ విషయం అనేది ఒకటి చాలా రోజులుగా పెండింగ్ ఉంటే ఆర్టీసీలో ఈ ప్రభుత్వం చర్యలు తీసుకొని అది ఇప్పించడం జరిగింది. అలాగే కార్గో సర్వీసెస్ కూడా ఆర్టీసీలో భాగంగా ఉన్నాయి. ప్రైవేట్ సంస్థలు ఏవైతే టీటీసీ అనుకోండి మిగతా కొరియర్ సంస్థల లాగానే డోర్ టు డోర్ డెలివరీ చేసే విధంగానే నిన్న చర్యలు తీసుకొని వైజాగ్లో అక్కడ ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం, ఆర్టీసీ ప్రయాణికుడికి కార్మికుడికి మేలు జరిగే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇంకొకటి, ఆర్టీసీకి వందలాది వేలాది కోట్ల ఆస్తులు ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఎవరైతే దొంగగా బినామీలుగా మారి ఆ భూములు కాజేశారో అతి త్వరలోనే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. న్యాయపరంగా ప్రభుత్వానికి సంస్థకు దక్కే ఆస్తులన్నిటి వెనక్కి తీసుకోవడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నా. అలాగే ఆర్టీసీ బలం కావాలంటే రెవెన్యూ పరంగా స్థిరీకరణ జరగాలి. దాని కోవలోనే ఏ నియోజకవర్గాల్లో ఆర్టీసీ భూములు ఉన్నాయో దాన్ని 33 ఏళ్ల లీజులో ఎవరైతే మంచి కంపెనీలు ముందుకు వస్తాయో ఆ కంపెనీల ద్వారా నిర్మించి ఆ సంస్థ మనుగడ అలాగే ఆ సంస్థకు
రెవెన్యూ పరంగా లాభం చేకూరే విధంగా ముందుకెళ్లే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతోంది. ముఖ్యంగా ఈ నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడికి రావడంతో మాకు ఏవైతే సమస్యలు మా దృష్టికి వచ్చాయో ఇది తప్పకుండా ముఖ్యమంత్రి గారికి మన గౌరవ శాసనసభ్యుల ద్వారా తీసుకొని పోతాం. నా పరిధిలో ఉన్న ఆర్టీసీ, రవాణా, అలాగే స్పోర్ట్స్కి సంబంధించి ఏవైతే వెసులుబాట్లు ఉన్నాయో అవన్నీ రాబోయే 4 సంవత్సరాల్లో ఈ జిల్లా హెడ్ క్వార్టర్లో తీసుకొని వచ్చి ఇక్కడ ప్రజల యొక్క అభివృద్ధి కోసం దోహదపడేగా పనిచేస్తాం.